హాయ్ హలో కొలుగురి 24/7 న్యూస్ ఛానల్ కు స్వాగతం. తమిళనాట విజయ్ వీర విహారం చేస్తూ ఉన్నారు. అతను వేసిన విజిల్ సౌండ్ కు తమిళనాడు స్టేట్ మొత్తం దద్దరిల్లిపోతుంది. కానీ విని ఎరుగని విజయ్ సొంతమవుతుంది. అసలు ఈ విజయం కనీసం విజయైన ఊహించాడా అంటే ఏమో తెలియదు అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ మ్యాజిక్ అంతా ఎలా జరిగింది అంటే ఎన్నికలు ఇలాగే ఉంటాయా? ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలు ఓటు వేస్తే ఇలాగే ఉంటుందా? వాళ్ళు దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందేనా? ఎవరి మెడలో విజయహారం పడుతుందో, ఎవరి మెడలో వరమాల పడుతుందో, ఎవరిని కిందికి లాగేస్తారో చివరి నిమిషం దాకా ఎవరికి అంతుపట్టదా? మరి ఎగ్జిట్ పోల్స్ అన్ని ఏమైపోయాయి? సర్వేలన్నీ ఏమైపోయాయి? అన్నీ ఒక్కసారిగా తల్ల కిందులుగా మారిపోయినటువంటి చిత్రం ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తోంది. విజయ్ రాడు అనుకున్నారు, రాలేడు అనుకున్నారు. అతడు సినిమా యాక్టర్ మాత్రమే, అతడు ఒక నటుడు 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 అంటూ అందరూ ప్రతిపక్షాలు అధికార పక్షం అందరూ కలిసి కుళ్ళబొడుస్తూ ఉంటే విజయ్ తెగింపుతో బహిరంగ సభలో ఒక మాట అన్నారు. ఎస్, నేను నటుడినే, అందుకు నేను గర్వపడుతున్నా, కానీ కెమెరాల ముందు మాత్రమే నటిస్తా. మీలాగా రాజకీయాల్లోనూ ప్రజల జీవితాల్లోనూ నేను ఎప్పటికీ నటించను అన్న ఆయన మాటల్ని తమిళనాట ప్రజలు గుండెకెక్కించుకున్నారా? ఆయన్ని తమ మనసులో నిలుపుకున్నారా? తమిళనాట ఇంత ఓట్ల ప్రభంజనం విజయ్కు రావడానికి ప్రధాన కారకం ఎవరై ఉండొచ్చు? ఏ సెక్టార్ నుంచి ఎక్కువ ఓట్లు వచ్చి ఉండొచ్చు? యువత ఎక్కువగా మొగ్గు చూపిందా? మహిళలు మొగ్గు చూపారా? లేదా సినీ అభిమానం వేలం వెర్రిగా అంతదాకా రానిచ్చిందా? సినీ ఇండస్ట్రీ చరిత్రలో తీసుకుంటే, ఏ స్టేట్లు తీసుకుంటే ఒక్క ఎన్టీ రామారావును తప్పనిచ్చి, నాకు తెలిసినంత వరకు ఒక ఎన్టీ రామారావును తప్పనించి పార్టీ ప్రారంభించిన మొదటిసారే సూపర్ హిట్ కొట్టి అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి సినీ హీరోలు ఎవరు లేరని చెప్పొచ్చు. ఇప్పుడు ఇది ఒక చరిత్రగా మిగలబోతోంది. నిన్న మొన్నటి దాకా అంచనాలు, నిన్న మొన్నటి దాకా ఊహాగానాలు, నిన్న మొన్నటి దాకా ఏం గెలుస్తాళ్లే అనుకున్నది. కానీ ఇప్పుడు ఆ మాట తల్లకిందులుగా మారిపోయి అధికార డిఎంకే 3వ స్థానానికి పడిపోతుంది. ఏఐటీఎంకే హోరాహోరీగా పోరాడుతోంది, కానీ శక్తి చాలట్లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో దూసుకు వచ్చినటువంటి టీవీకే మాత్రం శరవేగంగా దూసుకు వచ్చేసి అగ్రస్థానంలో నిలబడి అందరినీ హెచ్చరిస్తోంది, అందరికీ వేలెత్తి చూపిస్తోంది, ఇదిగోనే వచ్చా కాసుకోండి. సో ఈ ఎన్నికల విశ్లేషణను మనం చూసుకుంటే, ఓటింగ్ సరళిని తీసుకుంటే, ఇప్పుడు తమిళనాడులోన 234 సీట్లు ఉన్నాయి, అసెంబ్లీ సీట్లు. 118 సీట్లు వస్తే అధికారం వాళ్ళ కైవశం అవుతుంది. ఇక్కడ డిఎంకే అంటే ఖచ్చితంగా ఈసారి అధికారంలో వస్తామని స్టాలిన్ మనసా వాచ నమ్ముకున్నారు. ఆయన కుమారుణ్ణి కూడా రంగప్రవేశం చేశారు. అతడు కూడా నటుడే అయినా అతని గ్లామర్ను ఉపయోగించుకొని అతనితో యూత్ను అట్రాక్ట్ చేయాలని డిఎంకే అధినేత స్టాలిన్ వేసిన యత్నాలన్నీ కూడా ఒక్కసారిగా విఫలమైపోతున్న దృశ్యం మనకి ఇవాళ కనిపిస్తుంది. 62కే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. నేను ఈ నంబర్ చదువుతున్న సమయానికి ఇది మరింత దిగజారొచ్చు. టీవీకే వీళ్ళని కూడా మరికొద్దిగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కౌంటింగ్ అక్కడ నడుస్తోంది. కేవలం మెజారిటీ మాత్రమే. ఇప్పటిదాకా ఏది కూడా ఒక్క గెలుపు కూడా ప్రకటించలేదు, కానీ మెజారిటీ లీడ్స్ గురించి చెప్తూ ఉన్నారు. డిఎంకే 62 సీట్లు అయితే ఏఐడిఎంకే 74 దాకా ఈదగలిగింది. మీరు ఒకటి గమనించండి, టీవీకే కనుక లేకుండా ఉంటే, విజయ్ పార్టీ కనుక రంగప్రవేశం చేయకుండా ఉండింటే ఖచ్చితంగా తమిళ ప్రజలు సంప్రదాయ ప్రకారం ఒక్కసారి డిఎంకేని గెలిపించారు కాబట్టి మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏఐడిఎంకేని గెలిపించేవారు. ఇది మీరు రాసి పెట్టుకోండి. స్టాలిన్ కలలు కన్నారు, తను రెండోసారి ముఖ్యమంత్రి అవుతానేమోనని. తమిళనాడు చరిత్రలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక్కసారి జయలలిత అయినా కూడా ఆమె దుర్మరణం పాలు పొందారు. అధికారాన్ని ఎక్కువ కాలం వినియోగించుకోలేకపోయారు. ఆ తర్వాత ఇంకెవ్వరూ కూడా రెండవసారి ముఖ్యమంత్రి కాలేదు. అంటే తమిళ ప్రజల మనోభావం ఏంటంటే, ఏ పార్టీకి కూడా గంపగుత్తగా 3 సార్లు 4 సార్లు 5 సార్లు అధికారం కట్టబెట్టే ప్రసక్తియే లేదు. ఎవరైనా సరే ఒక టర్మ్ మాత్రమే. 5 ఏళ్లలోనే తమ సత్తా నిరూపించుకోవాలి. 5 ఏళ్లలోనే తాము ఏం చేయదలుచుకుంటామో అది చెయ్యాలి. అది చేయలేకపోతే సైలెంట్గా పక్కకు తప్పుకోవాల్సింది. అంతకు మించి వేరే గత్యంతరం లేదు. ఇక్కడ డిఎంకే పరిస్థితి కూడా అలాగే అయ్యింది. స్టాలిన్ చాలా స్థిర నిర్ణయంతో ఉన్నారు. ఆయన అనుకున్నారు, నేను అన్ని మంచి పనులు చేశాను, ఖచ్చితంగా నాకు మంచి జరుగుతుందని. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇటు తమిళనాడు అయినా అటు వెస్ట్ బెంగాల్ అయినా ఒక కామన్ ఫ్యాక్టర్ని నమ్ముకున్నటువంటి 2 ముఖ్యమంత్రులు ఇవాళ పరాజయం పాలవుతున్నారు, ఓటమి అంచుని నిలబడి ఉన్నారు. తమిళనాడులో ఉన్న స్టాలిన్ కేంద్రంతో ఎదురేసుకుంటే తమిళీయులు నన్ను ఆదరిస్తారు అనుకున్నారు. ఆత్మగౌరవ నినాదం ఇస్తే
తమిళ భాష గొప్పది అని చెప్తే, హిందీ భాషను బండబూతులు తిడితే ఖచ్చితంగా తనకు ఓటు పడుతుందని నమ్మినటువంటి స్టాలిన్కు మొండి చెయ్యే మిగిలింది. అలాగే అక్కడ దీది బెంగాల్ ఆత్మగౌరవం, బెంగాల్ ఆత్మ పౌరుషం, బెంగాలీల సంస్కృతి, ఈ సంస్కృతి పైన దాడి చేయడానికి వచ్చినటువంటి ఆ శక్తులను తరిమి కొట్టండి అని ఇచ్చిన పిలుపు పసలేకుండా పోయి అక్కడ ఆమె కూడా ఓటమి అంచు నిలబడింది, ఇక్కడ స్టాలిన్ కూడా ఓటమి అంచు నిలబడ్డారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అటు కేరళలోను, ఇటు తమిళనాడులోను, వెస్ట్ బెంగాల్లోను ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా తమ సీట్లు దిగిపోవడానికి రెడీ అయిపోతున్నారు. ప్రజలు ఈసారి మీరు చాలు, ఇంతవరకు మీరు చేసింది చాలు, ఇక పక్కకు తప్పుకోండి, కొత్త వారికి అవకాశం ఇవ్వండి అని ఘంటాపథంగా చెప్తున్న సందర్భం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇదేదో రిజల్ట్స్ వస్తున్న దాన్ని బట్టి మనం చేస్తున్నటువంటి వ్యాఖ్య కాదు. మీకు జాగ్రత్తగా మీరు గమనిస్తే తమిళనాడులోన ఒక యాక్సిస్ మై ఇండియా అనేటువంటి ఒకే ఒక సంస్థ మాత్రం విజయ్ ఖచ్చితంగా అధికారాన్ని చేపట్టబోతున్నారు అని చెప్పారు. అలాగే వెస్ట్ బెంగాల్లోన ఎగ్జిట్ పోల్ వ్యక్తం చేయడానికి కూడా వాళ్ళు ఇవి ఇష్టపడలేదు. దానికి కారణం ఏం చెప్పారంటే, వెస్ట్ బెంగాల్లో ప్రజలందరూ మౌనవ్రతం పాటించారు. వాళ్ళు ఎవరు కూడా తమ మనసులో అభిప్రాయాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడలేదు. ఇలాంటి సందర్భంలో మనం ఏమాత్రం అభిప్రాయం సేకరించగలం అని వారు చల్లగా తప్పుకున్నారు. వెస్ట్ బెంగాల్లోన తిండి విషయంగానూ ప్రచారం చేశారు, సంస్కృతి విషయంగానూ ప్రచారం చేశారు. మమతా బెనర్జీ ఏమన్నారు, బీజేపీ వస్తే ఇక్కడ మాంసాహారులకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో శాకాహారమే తప్ప మాంసాహారం లేదు, ఇక్కడ మాంసాహారాన్ని నిషేధిస్తారు అని చెప్పినప్పుడు మీకు ఎంతో ఇష్టమైనటువంటి చేపల కూర ఇక మీరు తినలేరేమో అని మమత అన్నప్పుడు బీజేపీ నాయకులు ఏకంగా చేపను పట్టుకు వెళ్ళి ప్రచారం చేసిన సందర్భం మనకందరికి ఇంకా గుర్తుండే ఉంటుంది. కాబట్టి అలవాట్ల వల్లను, తిండి గురించో, అభిరుచి గురించో, రుచి గురించో, మతం గురించో, జాతి గురించో, భాష గురించో ప్రచారాలు చేసుకున్నంత మాత్రాన ఎల్లవేళలా ఆ పాచికలు పారవు. ప్రజలకు కావాల్సింది ఇంకొకటి ఏదో ఉంది, వాళ్ళు ఏదో కోరుకుంటుంటారు. ఆ నర్మగర్భంగా మనసులో మాట బయట చెప్పకుండా బ్యాలెట్లోన తమ ఓటు రూపంగా వాళ్ళు నిక్షిప్తం చేశారు. ఈరోజు ఆ ఆటం బాంబు పేలింది, చాలామంది సీట్లు చల్లా చెదరుగా పడిపోయాయి. కాబట్టి ఇక్కడ ఏఐడిఎంకేకి 74 సీట్లు వస్తే టీవీకే, ఈ టీవీకేకు అంటే విజయ్ పార్టీకి 98 దాకా వచ్చేసాయి లీడ్లోను. 100 దాటిపోయిందని కూడా చెప్తున్నారు. అధికారానికి చాలా చేరువలు ఉన్నారు. ఎందుకంటే 118 సీట్లు వచ్చేస్తే అతను సొంతంగా అధికారాన్ని స్థాపించవచ్చు. నిన్నటి నుంచే అంటే ఎప్పుడైతే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే చెప్పిందో టీవీకే పార్టీలో కలకలం మొదలైంది. ఇది నిజమా? నిజంగా మేము అధికారంలో రాబోతున్నామా? ఎందుకంటే అన్ని ఎగ్జిట్ సర్వేలు చెప్పింది ఏంటంటే విజయ్కు అంత సీను లేదు, విజయ్ ఎక్కువ సీట్లు గెలుచుకోలేడు, ఆయనకు మహా వస్తే 10 నుంచి 15, 15 నుంచి 20, 20 నుంచి 30 లేదా 5 నుంచి 10 అంతే తప్ప అధికారాన్ని దక్కించుకునేటువంటి సీట్లు రావు. హీఈస్ ఓన్లీ కింగ్ మేకర్ బట్ హీఈస్ నాట్ కింగ్ అని చెప్పిన వాళ్ళందరి నోళ్ళు మూయించి నో ఐఎమ్ కింగ్, ఐఎమ్ నాట్ కింగ్ మేకర్ అని గట్టిగా చెప్పారు. తమ ఓట్ల ద్వారా ప్రజలు చేత చెప్పించుకున్నారు. గట్టిగా విజులేస్తే అటు డిఎంకే, ఏఐడిఎంకే అందరి గుండెల్లో కూడా ఆ ధ్వానం దద్దరిల్లిపోయింది. దట్ ఈస్ విజయ్. సో ఇక్కడ మనకు చాలా చిత్ర విచిత్రాలు అప్పుడే కనిపిస్తున్నాయి. ఏంటంటే విజయ్ నివాసానికి ఆల్రెడీ భద్రతను పెంచుతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్, ఇవన్నీ కూడా శుభ సూచకాలే. ఆయనకు భద్రతను పెంచుతున్నారు, సెక్యూరిటీని పెంచేస్తుంటారు, అక్కడ ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేస్తుంటారు. అన్నిటికీ మించి మరొక విశేషం, ఆటలో అరటి పండులాగా ఏంటి అంటే త్రిష తిరుపతికి వెళ్ళి మొక్కుకున్నందుకే విజయ్ గెలిచారు అని చెప్పడం, సినీ నటి త్రిషకు ఆ తర్వాత విజయ్కు మధ్య సంబంధాలు ఉన్నాయని చెప్పడం, ఆమె కోరుకుంటూ ఉందని. నిజం చెప్పాలంటే ఇవాళ విజువల్స్ మనం చూస్తుంటాం. వెంకన్న స్వామిని దర్శించుకొని బయటకు వస్తున్నప్పుడు ఒక అభిమాని గట్టిగా కేకేశారు, ఏమని, మీ కళ నెరవేరుతుంది అని. అంతెందుకు, నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేశారు త్రిష గారికి, మీ కళ నెరవేరుతుంది, ఆ వెంకన్న స్వామి ఆశీర్వాదాలు మీ పైన ఉన్నాయని. ఎప్పుడు? విజయ్ గెలుపు అంచుల దాకా వెళ్ళిపోతున్నప్పుడు, దూసుకుపోతున్నప్పుడు. సో గెలుపుకు చాలామంది ఉంటారు, ఓటమే అనాథ. కాబట్టి ఇది ఇప్పుడు విజయం అందరి ఎత్తుబిడ్డగా మారింది. ప్రతి ఒక్కరు కూడా నా వల్లే అనడం మొదలు పెడతారు. ఈ సందర్భంలోనే విజయ్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి విజయం సాధారణ విజయం కాదు,
అద్భుతమైనటువంటి విజయం. ఇది తమిళ ప్రజలు ముక్త కంఠంతోన ఇచ్చినటువంటి విజయం. ఈ విజయాన్ని ఆస్వాదించడమే కాదు, బాధ్యతతో నిర్వహించుకోవాల్సిన గురుతర బాధ్యత కూడా విజయ్ పైన ఉంది. కాబట్టే రిసార్ట్ రాజకీయాలకు తెరలేపారు. నిన్నే మహాబలిపురం దగ్గర ఒక రిసార్ట్ దగ్గర ఆయన 100 మంది కెపాసిటీ ఉన్నటువంటి ఒక రిసార్ట్ను బుక్ చేసుకున్నారని మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రిసార్ట్లోన గెలిచిన వాళ్ళందరినీ కూడా అక్కడే, అంటే కోడి పెట్ట తన పిల్లల్ని ఎలా రెక్కల కింద దాచుకుంటుందో అలా రెక్కల కింద దాచుకొని నేరుగా గవర్నర్ దగ్గరకు తీసుకెళ్లాలని రిసార్ట్ రాజకీయాలకు నిన్ననే శ్రీకారం చుట్టారు విజయ్ గారు. కాబట్టి విజయ్ గారు ఒకే మాట అన్నారు, ఏంటి, గెలిచిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరు గెలిచిన వెంటనే నేరుగా నా దగ్గరకు వచ్చేసేయండి, మనం అందరం కలిసి రిసార్ట్కి వెళ్ళిపోదాం, నేరుగా ఒకేసారి సీఎం సీటు దాకా మనం ప్రయాణం చేద్దామని చెప్పారు. విజయ్ ఇచ్చిన పిలుపు ఫలించింది, విజయ్ కష్టం ఫలించింది. ఎందుకంటే ఆయన రాత్రికి రాత్రే పార్టీ పెట్టి ఆయన విజయాన్ని లక్కుగా, అంటే అదాటుగా, ఏదో అదృష్టం కొద్దీ ఆయన రాబట్టుకోలేదు. 2 ఏళ్ల పాటు కష్టపడ్డారు. రాజకీయాల్లోకి రావాలా వద్దా అని ఆయన చాలా ఆలోచించి అడుగు వేశారు. రాజకీయాల్లో ఆల్రెడీ వచ్చినటువంటి కమల్ హాసన్ కన్నా, రాజకీయాల్లో వస్తాను రాను అని ఊగిసలాడి చివరికి నేను రాను అని చెప్పినటువంటి రజనీకాంత్ కంటే కూడా ఇప్పుడు సూపర్ డూపర్ హీరోగా విజయ్ నిలబడి ఉన్నారు. ఈ విజయం ఎంత దాకా తీసుకెళ్తుందో మనం చూడాల్సిందే. సో మరికొన్ని విషయాలను మళ్ళీ మనం తెలుసుకుంటూనే ఉందాం. చూస్తూనే ఉండండి 24/7 కొలుగురు న్యూస్. షేర్ ఇట్, లైక్ ఇట్ అండ్ టెల్ టు ఆల్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్.